శక్తికి మించిన కోరిక. రచన వీరమాసునేని. చంద్రపాలుడు కాంచీపురానికి రాజు. ఆయన జాలిగుండె కలవాడు, ధర్మదాత. దయ, శాంతి చంద్రపాలుడికి పెట్టని నగలు. అంచేతనే ఆ రాజ్యం రామరాజ్యమని పేరు పొందింది. కాంచీపురంలో ప్రజలు అన్ని విధాలుగా సుఖంగా జీవిస్తున్నారు. చంద్రపాలుడికి ఒక చక్కటి పంచకళ్యాణి గుర్రం ఉన్నది. ఆ గుర్రం అంటే రాజుకి ప్రాణమన్నమాట. ప్రతిరోజు సాయంత్రం ఆయనకి పంచకళ్యాణి పైన షికారు పోయి రావటం అలవాటు. ఒకనాడు ఇట్లానే మామూలు ప్రకారం షికారుకెళ్ళి చంద్రపాలుడు కోటకు తిరిగి వస్తున్నాడు. సందె చీకట్లు నలుపక్కలా కమ్ముకుంటున్నాయి. మార్గమధ్యంలో రాజుకి ఒక దీనమైన కంఠస్వరం చెవిన పడింది. ఇదేమిటా అని గిరుక్కున ఆ ధ్వని వచ్చిన దిక్కుకి తిరిగి చూశాడు చంద్రపాలుడు. వాడొక బిచ్చగాడు. బాబా, దాగం దాగం అంటూ నాలిక చాపి చేత్తో చూపిస్తున్నాడు. గబుక్కున గుర్రం దిగాడు చంద్రపాలుడు. బిచ్చగాడి అవస్థ కల్లారా చూశాడు. ఇది కనిపెట్టి బిచ్చగాడు మరీ ఎక్కువగా బాధపడుతున్నట్లు దొర్లాడడం ప్రారంభించాడు. ఈ అబ్బికి పాపం నాలిక పిడచపట్టుకుపోయింది. కాసిన్ని నీళ్లు తెచ్చి గొంతు తడిపితే కాని బతికే ఎత్తులేదు అని కనికరం పుట్టింది చంద్రపాలుడికి. ఇహ ఒక్క క్షణమైనా జాగు చేయలేదు. పక్కనున్న చెట్టుకి తన పంచకళ్యాణిని కట్టేసి నీళ్ళెక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. రాజు కనుమరుగు కావటం కనిపెట్టి బిచ్చగాడు ఏం చేశాడనుకున్నారు? దాహం లేదు, గీహం లేదు, అంత దొంగ ఎత్తే, కపట నాటకం. చక్కగా దుస్తులు ముస్తాబు చేసుకున్నాడు. చెట్టుని కట్టి ఉన్న పంచకళ్యాణిని విప్పేసి దానిపైన ఎక్కి చల్రంగా అంటూ ఉడాయించాడు. తిరిగి తిరిగి చంద్రపాలుడు ఎక్కన్నో ఇన్ని నీళ్లు పుట్టించుకు వచ్చాడు. వచ్చి చూసేసరికి ఇంకేమిటుంది? దొర్లుతూ పడుకొని ఉన్న బిచ్చగాడు లేడు. చెట్టుకి కట్టిన పంచకళ్యాణి కనబడదు. రాజు ఆశ్చర్యపడ్డాడు. చుట్టుపక్కల వెతికాడు పంచకళ్యాణి కోసం. ఎలుగెత్తి అరిచాడు. ఏ విధమైన అలికిడి లేదు. గుర్రం పరిగెత్తిన అడుగుజాడల బట్టి కొంత దూరం నడిచాడు. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేకపోయింది. పంచకళ్యాణి కోసం పలవరించిపోతూ రాజు ఒక రాత్రి వేళకు కాలినడకనే కోట చేరుకున్నాడే గాని అతని నోటికి భోజనం సహించదు. కంటికి నిద్ర రాదు. ఎన్నడూ పంచకళ్యాణిని ఎడబాసి ఎరుగడు చంద్రపాలుడు. అంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తన గుర్రం జాడ తెలియకపోయేసరికి ఆయనకి మతిపోయినట్టయింది. వాడవాడలా పరిచారకుల్ని పంపించాడు పంచకళ్యాణిని పట్టి తేవటానికి. కానీ వాళ్ళందరూ తిరిగి విసిగి వేసారి మర్నాటికి మళ్ళీ కోట చేరుకున్నారు. గుర్రం దొరకలేదని ఒట్టి మాట వినేసరికి రాజుకి ఆరాటం మరీ ఎక్కువైపోయింది. అర్ధరాత్రి సమయం. పట్టణమంతా మాటుమణిగింది. పంచకళ్యాణిని గురించే ఆలోచించుకుంటూ చంద్రపాలుడు 5వ అంతస్తు మీద అటూ ఇటూ పచారు చేస్తున్నాడు. మునుపటి మోస్తరుగానే మేడ దిగువన నుంచి వినపడింది ఒక దీనాలాపం చంద్రపాలుడి చెవులకు. బాబా దాగం, బాబా దాగం అంటూ. పోరా దౌర్భాగ్యుడా, మిమ్మల్ని నమ్మకూడదు అని విసుగుతో అన్నాడు చంద్రపాలుడు. బాబా దాగం దాగం సత్తున్నా అని మళ్ళీ వెంటనే రెట్టించింది ఆ కంఠస్వరం. ఇదేదో
పూర్వం నుంచి పరిచయమైన గొంతులా వినబడుతూ ఉంది. అది ఎవరిదై ఉంటుందా అని జ్ఞాపకం చేసుకోవడానికి యత్నిస్తున్నాడు చంద్రపాలుడు. ఇంతలో పారావాళ్ళు భటులు కలిసి కేకలు వేస్తున్నారు. పంచకళ్యాణి పంచకళ్యాణి అంటూ. పంచకళ్యాణి పేరు చెవిన పడిందే రాజు గబగబా మేడ దిగి వచ్చేశాడు. రోజుకుంటూ రొప్పుకుంటూ అలసిపోయిన పంచకళ్యాణి కంటపడేసరికి చంద్రపాలుడికి ప్రాణాలు లేచి వచ్చాయి. గుర్రం పక్కనే తన బాల్యమిత్రుడు రాజశేఖరుడున్నాడు. అతన్ని చూసి మరీ ఆశ్చర్యమైంది రాజుకి. నేస్తం, నీకెక్కడ చిక్కిందోయ్ నా పంచకళ్యాణి అని ఆత్రంతో అడిగాడు రాజు, మిత్రుడి ముఖంలోకి వాత్సల్యంగా చూస్తూ. రాజశేఖరుడి మనస్సు కలవరపడింది. మారుమాట చెప్పలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. ఈ వాలకం గ్రహించాడు సూక్ష్మబుద్ధి గల రాజు. పంచకళ్యాణిని జాగ్రత్తగా కనిపెట్టమని భటులకు ఆజ్ఞాపించి మిత్రుని చేయి పట్టుకొని అంతఃపురంలోకి తీసుకుపోయాడు చంద్రపాలుడు. తర్వాత కొంతసేపటికి రాజశేఖరుడు తేరుకున్నాడు. చంద్రపాలుడు కుశల ప్రశ్నలు వేస్తుండగా అతడికి హఠాత్తుగా దుఃఖం పొంగి పొర్లి వచ్చింది. రాజతన్ని అనేక విధాల ఊరడించేసరికి రాజశేఖరుడు తన హృదయంలో వృత్తాంతం యావత్తు దాపరికం లేకుండా చెప్పేశాడు. మిత్రమా చంద్రపాల, పంచకళ్యాణి పైన నీకు పంచప్రాణాలు అన్న సంగతి నాకు తెలుసు. అటువంటి గుర్రం సంపాదించుదామని నేను నానాపాట్లు పడి దేశాలు తిరిగాను. కానీ నాకు లభించలేదు. చివరికి మోసం చేసైనా సరే నీ గుర్రాన్ని కాజేయాలని నాకు దుర్బుద్ధి పుట్టింది. అందుకనే ఈ వేషం వేశాను. వేసినందుకు తగినట్టు బుద్ధి చెప్పింది పంచకళ్యాణి అంటూ ఎంతో దీనంగా చూచాడు రాజు ముఖంలోకి. పడదొయ్యలేదు కదా అని ఆత్రంగా అడిగాడు రాజు. పడదోసినా పట్టు వదల్లేదు, నేను మక్కువ కొద్దీ అని అంటూ రాజశేఖరుడు తన తలపైన ఉన్న గుడ్డ తీసి కింద పడవేశాడు. అబ్బా, నెత్తిమీద ఎంత గాయం తగిలిందో, ఇంకా రక్తం చిమ్ముతూనే ఉంది. చంద్రపాలుడికి అది చూచి కళ్ళు తిరిగిపోయినాయి. తక్షణమే వైద్యుని పిలిపించి కట్టించాడు. కొన్నాళ్లపాటు రాజశేఖరుణ్ణి రాజకోటలోనే అట్టే పెట్టి చికిత్స చేయించాడు. రాజశేఖరుడికి ఇప్పుడిప్పుడు కొంచెం నిమ్మలించుతుంది. ఒకనాడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు మిత్రులిద్దరు. చంద్రపాలుడు ఇట్లా అన్నాడు. నేస్తం, మాట మాత్రం నాకు కబురు చేసి ఉంటే పంచకళ్యాణిని నీకు పంపించి ఉందునే. అనవసరంగా ఎన్నెన్ని పాట్లు పడ్డావోయ్. ఇప్పుడైనా మిగిలిపోయింది లేదు. సంతోషపూర్వకంగా దాన్ని నీకిస్తున్నా, తీసుకెళ్ళు. చంద్రపాల, నువ్వు అడ్డు చెప్పవని నాకు తెలుసు. అయినా ఇక ఆ విషయం తలచవద్దు. నాకు సరదా తీరిపోయింది. శక్తికి మించిన కోరిక పనికిరాదనే పెద్దల వాక్యం నాకు అనుభవమైంది అని రాజశేఖరుడు జవాబు చెబుతూ మిత్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. కనుక శక్తికి మించిన కోరికలు కోరకుండా ఉన్న దాంట్లోనే తృప్తి పడితే సుఖంగా ఉంటారు అని ఈ కథ నీతి.